బ్లాక్ మెయిల్ చేశారా, ఎలక్టరల్ బాండ్ల కోసం బ్లాక్ మెయిల్ చేశారా అని కేటీఆర్ను క్వశ్చన్ చేసిరట. ఫోన్ ట్యాపింగ్ లిస్టులో ఉన్నోళ్ళ నుంచి మీ పార్టీకి విరాళాలు ఎందుకు వచ్చాయి? 230కి పైగా ఫోన్ నెంబర్లు చూపి కేటీఆర్పై సిట్ ప్రశ్నల వర్షం. దాదాపు 7 గంటల పాటు విచారణ జరిగిందట. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాండ్లు సేకరించడం పైన ఆరా. సంధ్య శ్రీధర్ రావును బ్లాక్మెయిల్ చేసినట్టు ఆధారాలు చూపించిన సిట్టు తనకు తెలియదని కేటీఆర్ చెప్పడంతో రాధాకిషన్ రావును పిలిపించి వివరాల సేకరణ, మునుగోడు బైపోల్స్ 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు చేసిన సెర్చ్ ఆపరేషన్లపైన ఆరా తీసిరట. కేవలం కాంగ్రెస్ బీజేపీ నేతల డబ్బు మాత్రమే ఎందుకు పట్టుబడిందని ప్రశ్న అడిగిరట. చూసిరా ఇటువంటి ప్రశ్నలు అడిగిరో. మీకు ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎవరైతే వీళ్ళ లిస్ట్ ఉందో, ఈ ఫోన్ ట్యాపింగ్ లిస్టులో ఎవరైతే ఉన్నారో ఆ బాధితుల నుంచి మీకు మీ పార్టీకి ఎలక్టరల్ బాండ్ ద్వారా ఎందుకు డబ్బులు వచ్చినాయి, ఆ బాధితులు ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్లు ఉన్నారని చెప్పేసి ఖచ్చితంగా అడుగుతూ ఉన్నది. ఇక అట్లనే ఇక ఈ మునుగోడు ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, బై ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు ఏవైతే ఉన్నాయో వీళ్ళు పక్కా ఫోన్ ట్యాపింగ్ చేసి ఎక్కడ నుంచి డబ్బులు పోతున్నాయని చెప్పేసి పక్కా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇటు అపోజిట్ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వంచే డబ్బులు మాత్రమే పట్టుకున్నారు తప్పితే మీ డబ్బు ఎందుకు దొరకలేదని సిట్టు ప్రశ్నలు వేసిందట. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను సిట్టు సుదీర్ఘంగా విచారించింది. ప్రధానంగా వ్యాపారవేత్తల నుంచి పార్టీకి పెద్ద ఎత్తున అందిన విరాళాలతో పాటు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అందిన ఎలక్టరల్ బాండ్లపైన ఆరా తీసింది. పార్టీకి విరాళాలు ఇచ్చిన వారి పేర్లు ఫోన్ ట్యాపింగ్ లిస్టులో ఎందుకు ఉన్నాయని ప్రశ్నించిందట. మరి మంచిగానే ప్రశ్నించింది, కానీ ఇది 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న కథ కదా. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చినాక డిసెంబర్లో ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి డివైజులు, ల్యాప్టాప్లు, ఈ డాటా మొత్తం ధ్వంసం చేశారు ప్రణీత్ రావు. వారు అప్పటి నుంచి విచారణ ఇప్పటి వరకు విచారణ జరుగుతూ ఉన్నది. ఇందులో ఆఫీసర్లు అయినటువంటి భుజంగారావు, తిరుపతి అన్న, ప్రణీత్ రావు వీళ్ళందరూ ఇక్కడ ఉండి వీళ్ళని విచారణ చేస్తే అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు వస్తేనే ఇది ఒక కొలిక్కి వస్తుంది, ఆయననే దీన్ని మొత్తం నడిపించిండు, ఆ పెద్ద బాస్ ఎవరో ఆయననే చెప్పాలి అని చెప్పేసి మరి ఆయనను అమెరికా నుంచి కూడా రప్పించారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత 3-4 సార్లు విచారణ పేరుతో ఆయన విచారణ చేసిరు. ఆయననేమో పాస్వర్డ్లు చెప్తలేడు, ఫోన్ లాక్ తీస్తలేడు అని చెప్పేసి ఈ పోలీసులు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఈయన వచ్చిన తర్వాత ఇటు కవితను విచారణ చేసిరు, అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ని విచారణ చేసిరు, ఇటు చాలామంది ఎమ్మెల్యేలను వీళ్ళను అధికారులను ఉన్న వాళ్ళందరినీ కూడా విచారణ చేసిన తర్వాత మొన్న హరీష్ రావును విచారణ చేసిరు, నిన్న కేటీఆర్ని విచారణ చేసిరు. మరి ఏం బయటపడ్డది? అధికారుల ఫోన్లు ట్యాప్ అయినాయి అంటారు, ప్రతిపక్ష లీడర్ల ఫోన్లు ట్యాప్ అయినాయి అంటారు, న్యాయవాదుల ఫోన్లు ట్యాప్ అయినాయి అంటారు, ఈ సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి సెలబ్రిటీల ఫోన్లు ట్యాపింగ్ అయినాయి అంటారు, అట్లనే జర్నలిస్టుల ఫోన్లు ట్యాపింగ్ అయినాయి, మావోయిస్టుల పేర్లు చెప్పి జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసిరు అని చెప్పేసి దుర్మార్గులు అని చెప్పేసి వార్తా కథనాలు వచ్చినాయి. ఇక ఈ కాంగ్రెస్ లీడర్లు అయితే బహిరంగంగా కార్యక్రమాలని చెప్పారు. మరి ఏం జరిగింది? ఫోన్ ట్యాపింగ్ జరిగిన తర్వాత ఆధారాలు ఏవి? వీళ్ళు ఎందుకు అరెస్ట్ అవుతలేరు? ఇందులో ఉన్న ముఖ్య నేత ఎవరు ఆదేశాలతో ఇజ్రాయెల్ నుంచి డివైజులు తీసుకొచ్చారు? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిరు? ఏం జరుగుతున్నది? ఈ ఫోన్ ట్యాపింగ్ ఉత్తదేనా, పనికొచ్చేది ఉన్నదా? కేవలం ఎన్నికలప్పుడే ఈ బీఆర్ఎస్ను ఇబ్బంది పెట్టాలి, ఈ నాయకులను కొద్దిగా ఒత్తిడికి గురి చేస్తే వీళ్ళు ప్రచారంకు దూరం ఉంటారు, ఆ తర్వాత మనం ప్రచారం చేసుకొని మెజార్టీ సీట్లు గెలాలన్న ఒక ఉద్దేశం గిట్లా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నదా? ఎందుకు ఈ సిట్టు విచారణ ముందుకోతలేదు? ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్లో నాయకులు అరెస్ట్ అవుతలేరు? ఇటు ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు చెప్తారు, ఇటు ఇంకో నాయకుడు, అటు ఇంకో నాయకుడు, ఇటు ఇంకో నాయకుడు, మాజీ మంత్రులు అంటారు, మాజీ ఎమ్మెల్యేలు అంటారు. ఏది ఇదంతా ఇన్ఫర్మేషన్ ఏంది? ఒక పక్క కవిత బహిరంగంగా చెప్తుంది, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అవుతా ఉన్నాడు, ఆధారాలు ఉన్నా ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఇది ఎందుకు తూతూ మంత్రాలే ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నదని. ఏంది ఈ తెలంగాణ ప్రజల్ని అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారా కాంగ్రెస్ ప్రభుత్వం? నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఎందుకు అరెస్ట్ జరుగుతలేదు చెప్పాలి కదా. ఇక ఎలక్టరల్ బాండ్ల కోసం పోలీసులతో కానీ పార్టీ శ్రేణులతో కానీ బెదిరింపులకు బ్లాక్మెయిల్లకు పాల్పడ్డారా అనే కోణంలో వివరాలు రాబట్టినట్టు తెలిసింది. ఈ క్రమంలో సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు బ్లాక్ మెయిలింగ్కు సంబంధించిన ఆధారాలను ముందు పెట్టి ప్రశ్నించినట్టు సమాచారం. దీంతో పాటు మునుగోడు బైపోల్స్ 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన పోల్ మేనేజ్మెంట్ గురించి కాంగ్రెస్ బీజేపీ లక్ష్యంగా జరిగిన సెర్చ్ ఆపరేషన్లపై ఆరా తీసినట్టు తెలిసింది. ఈ మేరకు సిటీ అధికారులు కేటీఆర్ను సుమారు 7 గంటల పాటు విచారించారు. అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని, అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా కేటీఆర్కు సిట్ గురువారం నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 10 గంటల 45 నిమిషాలకు హరీష్ రావు కొందరు బీఆర్ఎస్ లీడర్లతో కలిసి కేటీఆర్ జూబ్లీ హిల్స్ పిఎస్కు వచ్చారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని వెళ్లేందుకు ప్రయత్నించిన హరీష్ రావును పోలీసులు అడ్డుకొని కేటీఆర్ ఒక్కరినే లోపలికి అనుమతించారట. సరే ఒక్కరు పోతే వేరు, ఇప్పుడు ఆయనకే నోటీసులు ఇచ్చారు కాబట్టి సరే ఆయనను పంపిరు, విచారణ జరిగింది. కానీ ఏం బయటపడ్డది? ఫోన్ నెంబర్లు ముందు పెట్టి ప్రశ్నలు అడిగిరట. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వెంకటగిరి సహా 4 సభ్యుల సిట్ బృందం కేటీఆర్ను ప్రశ్నించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే సేకరించిన ఫోన్ నెంబర్లతో పాటు సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా పలు అంశాలపై ఆరా తీసింది. ఫోన్ ట్యాపింగ్ లిస్టులోని సేకరించిన సుమారు 230కి పైగా నెంబర్లను కేటీఆర్ ముందుంచి ప్రశ్నించినట్టు తెలిసింది. వీటిలో సుమారు 30 వరకు ఎలక్టరల్ బాండ్లు ఇచ్చిన వారి ఫోన్ నెంబర్లు ఉన్నట్టు సమాచారం. 30 మంది ఎలక్టరల్ బాండ్ల ద్వారా ఇలా పార్టీకి ఫండ్ ఇచ్చిన వాళ్ళ నెంబర్లే ఉన్నాయట. ఇక అవసరమైతే మళ్ళీ పిలుస్తాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, జడ్జీలు, ప్రముఖుల సహా వేలాది మంది ఫోన్లను చట్టవిరుద్ధంగా ఇంటర్సెప్ట్ చేసి నిఘా పెట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా మాత్రమే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కొన్ని మీడియా సంస్థలు వ్యక్తులు దర్యాప్తును తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ కేసులో చట్టపరంగా దర్యాప్తు జరుగుతుంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిటీ ఎదుట హాజరయ్యారు. కేసుకు సంబంధించిన కీలక అంశాలను రాబట్టడంతో పాటు రికార్డులో ఉన్న సాక్ష్యాధారాలతో విశ్లేషిస్తున్నాం. సాక్షులను సంప్రదించవద్దని, ప్రభావితం చేయవద్దని కేటీఆర్కు సూచించాం. అవసరమైతే ఆయన మళ్ళీ విచారణకు రావాల్సి ఉంటుందని వీసీ సర్జనర్, హైదరాబాద్ సిటీ చీఫ్ ఈయన చెప్తా ఉన్నాడు. ఇంకెన్నేళ్ళు చెప్తారు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇంకెన్ని సంవత్సరాలు కావాలి మీకు ఈ ఫోన్ ట్యాపింగ్లో విచారణ చేసి ఇందులో ఉన్నటువంటి నాయకుల్ని అరెస్ట్ చేయడానికి? ఇంకెన్ని సంవత్సరాలు కావాలి మీకు? ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో 2 సంవత్సరాలన్నర కాలం వెళ్ళదిస్తే ఎన్నికల హడావిడిలో ఉంటారు అందరూ. ఈ కేసును గాలికిడిచి పెట్టుడు అవుతుంది. అంటే ఇది కేవలం రాజకీయంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికే కేవలం ఇది నడుస్తున్న తతంగమే ఇదంతా. ఎలక్టరల్ బాండ్లపై ఫోకస్ పెట్టిరట. ఎవరెవరో ఇచ్చిరు ఏందని. నేను హోంమంత్రిని కాదు కేటీఆర్ చెప్తా ఉన్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును ఎస్ఐబి చీఫ్గా నియమించడం గురించి సిట్ అధికారులు అడగ్గా, నేను హోంమంత్రిని కాదు, నాకు సంబంధం లేని విషయం ఎందుకు అడుగుతున్నారు అని కేటీఆర్ ఎదురు ప్రశ్నించినట్టు తెలిసింది. అప్పట్లో ఎంఏ, యూడి సహా 4 డిపార్ట్మెంట్కే తాను మంత్రిగా ఉన్నానని, తన శాఖ కావడంతో ఫార్ములా రేస్ కేసులో ఏసీబీ విచారణకు పిలిస్తే వెళ్ళానని, ప్రభాకర్ రావు నియామకం సహా ఇతర విషయాలు అప్పటికి హోంశాఖ పరిధిలోని అంశాలని, దీనికి తనకు సంబంధం లేదన్న విషయం గుర్తుంచుకోవాలని సిట్ ఆఫీసర్లకు కేటీఆర్ సూచించినట్టు తెలిసిందట. మరి ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి మాజీ మంత్రులను ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు కదా, మరి సీఎంని ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తలేరు? అప్పటి సీఎం ఎవరు? కేసీఆరే కదా. కేసీఆర్ ఆదేశాలు లేకుండా ఇవన్నీ జరుగుతాయా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఏ మంత్రి మాట్లాడినా, ఏం జరిగినా, ఏ సిట్టు వేయాలన్నా, ఇంకోటో ఏ జరగాలన్నా ముఖ్యమంత్రి ఆర్డర్లు ఉంటేనే జరుగుతుంది కదా. మరి అప్పుడు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటేనే ఇదంతా జరిగినట్టు ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్నది కదా. మరి ఎందుకు కేసీఆర్కు నోటీసులు ఇస్తలే? కేటీఆర్ని ఎందుకు విచారణ చేస్తలే? అంటే కేసీఆర్ అంటే భయమా? ఇంకా మళ్ళీ ఒక పేపర్లలో రాస్తారు పెద్ద తలకాయ ఉన్నది ఫోన్ ట్యాపింగ్. ఇంకా పెద్ద తలకాయ అంటే ఇంకెవరు? కేసీఆరే కదా. బీఆర్ఎస్ మినహా అన్ని పార్టీలు డబ్బు పట్టుకున్నారు కదా. వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది? లీడర్లు, వ్యాపారులు వాటాలు రాయించుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఇది కాలం వెళ్ళది ఇవ్వడం తప్పితే దీంతో వచ్చింది లేదు, పోయింది లేదు ఇది. సో ఇది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విషయం. కేవలం వీళ్ళను మరి ఎన్నికలు వచ్చినప్పుడే కేవలం వీళ్ళని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి ప్రజలు అనుకుంటూ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే వీళ్ళ విచారణలు కూడా గంతి ఉన్నాయి. కేవలం ఈ విచారణలు జరుపుడు, పేర్ల మీద 5-6 సార్లు పిలిపించుడు తప్పితే ఇందులో ఎవరిని కూడా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి లేదని క్లియర్ కట్గా మనకు కనబడుతూ ఉన్నది.